సత్తెనపల్లిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును సాగర్ జలాలతో నింపడం అభినందనీయం. పట్టణ సిపిఎం కార్యదర్శి ధరణికోట విమల. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి పట్టణానికి సంబంధించి మంచినీళ్ళ కోసం నాగార్జున సాగర్ కుడికాలకు నీరు విడుదల చేసిన వెంటనే స్పందించి ఇంజన్లు మోటార్లు పెట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును నింపినందుకు సంబంధించి మున్సిపల్ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని సిపిఎం సత్తెనపల్లి పట్టణ కమిటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో భాగంగా సత్తెనపల్లి పట్టణంలో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో పట్టణ సిపిఎం కార్యదర్శి ధరణికోట విమల మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ నుండి 20 మోటార్లతో మంచినీళ్ళ చెరువును నింపుతున్నప్పటికీ తీవ్రమవుతున్న ఎండలకు ఆవిరయ్యే నీటి శాతం అధికంగా ఉండడంతో ఎక్కువ నీటిని నింపాల్సిన అవసరం ఉందని అన్నారు. నింపాల్సిన దానిలో ఇప్పటికీ సగం కూడా నిండలేదని తెలిపారు. ఈ నీరు మళ్ళీ సాగర్ జలాలు విడుదల చేసే వరకు అంటే జూలై ఆగస్టు మాసాల వరకు పట్టణ అవసరాలకు సరిపోయే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంచినీళ్ళ చెరువును పూర్తి స్థాయిలో నింపడానికి మరో 10 రోజులు సమయం పడుతుందని పేర్కొన్నారు. కావున నాగార్జున సాగర్ జలాల సరఫరాను మరో 10 రోజుల పాటు పొడిగించే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ మేనేజర్ సాంబశివరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెంటనే పై అధికారులకు తెలియపరిచి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కట్టా శివదుర్గారావు, పతంగి ప్రభాకర్, ఎం వెంకటనారాయణ, అనుమల వీరబ్రహ్మం, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.